హలో ఎవ్రీవన్, ఈరోజు లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్తో ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా హెల్దీగా ఉండే ఈ వెజిటబుల్ ప్యాటీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. నాకు ఇక్కడ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ 4 ఉన్నాయండి. ఇవి మీడియం సైజులో ఉన్నాయి. వీటిని నేను ఫోర్క్ సహాయంతో మ్యాష్ చేస్తున్నాను. మీరు కావాలంటే హ్యాండ్ని కూడా యూస్ చేసి మ్యాష్ చేయొచ్చు. ఇప్పుడు 1/4 ఫ్రోజన్ పీస్ని తీసుకున్నాను. ఇవి వెంటనే క్రష్ అయిపోతాయండి. దాన్ని నేను రోకల సహాయంతో ఈ విధంగా క్రష్ చేస్తున్నాను. కావాలంటే మీరు మిక్సీ జార్లో కూడా క్రష్ చేసుకోవచ్చు. ఈ ముద్దని నేను ఈ ఇడ్లీ మిశ్రమానికి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక మీడియం సైజ్ బాయిల్డ్ పొటాటోస్ని తీసుకొని దాన్ని కూడా ఫోర్క్ సహాయంతో మ్యాష్ చేశాను. మీరు పొటాటో స్మాషర్ని కూడా యూస్ చేయొచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుముని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకోండి. కావాలంటే క్రష్డ్ పీనట్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర అనమాట. ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. దీనికోసం నేను ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ని తీసుకొని దాంట్లో చక్కగా అన్నీ కలిసేలాగా కలుపుకుంటున్నాను. దీనివల్ల ఒక వెజిటబుల్ టేస్ట్ ఇంకొక దానికి పట్టి బాగుంటుందన్నమాట. ఇప్పుడు స్పైస్ మిక్స్ని రెడీ చేసుకుందాము. దానికోసం ఒక ఎండుమిరపకాయ, కొన్ని నల్ల మిరియాలు, అల్లం వెల్లుల్లి, ఈ మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ స్పైస్ ముద్దను కూడా తీసుకొచ్చి ఈ వెజిటబుల్ మిశ్రమానికి యాడ్ చేసేయండి. యాడ్ చేసి కొద్దిగా బియ్యపిండి, శనగపిండి, అలాగే కార్న్ఫ్లోర్, ఈ 3 పిండిలు కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున తీసుకున్నాను నేను. సో ఇవన్నీ కలిపి మిక్స్ చేయాలన్నమాట. ఒకవేళ ఇంకా కొద్దిగా చెమ్మ ఉంటే కొద్దిగా బియ్యపిండిని కానీ లేకపోతే శనగపిండిని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ చూడండి. ఒకవేళ మీకు ఉప్పు కారాలు కావాల్సినట్టుగా ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోగలరన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని ఒక ఈక్వల్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. వీటిని ప్యాటీస్ లాగా 2 చేతుల సహాయంతో ఒత్తుకొని ఎడ్జెస్ని ట్రిమ్ చేయండి. ఎడ్జెస్ని మీరు కరెక్ట్గా ట్రిమ్ చేయకపోతే ఎడ్జెస్ వచ్చేసి డార్క్ బ్రౌన్ షేడ్లో మారిపోతాయి. మిడిల్ పార్ట్ మాత్రం కుక్ అవ్వకుండా మిగిలిపోతుంది. క్వాంటిటీకి 10 ప్యాటీస్ అయితే వచ్చాయండి. ఇప్పుడు ఈ 10 ప్యాటీస్ని పక్కకు పెట్టేసుకొని, కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకొని పిల్లలు వచ్చిన తర్వాత కూడా మీరు ఫ్రై చేసి ఇవ్వచ్చు. దీన్నైతే నేను కాటన్ ఫ్యాబ్రిక్లో పక్కకు పెడతానండి. పక్కకు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఇప్పుడైతే 2 వైపులా ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. మీరు వీటిని నైట్ పూట కూడా తయారు చేసి ఒక కాటన్ ఫ్యాబ్రిక్లో ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసి పల్చగా అరేంజ్ చేయాలండి. ఒకదాని మీద ఒకటి కాదు. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా పిల్లల లంచ్ బాక్సుల్లోకైనా లేకపోతే ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటాయి. అలాగే కిట్టి పార్టీస్లో కూడా చాలా బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ ఉంటే ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బాయ్ బాయ్.